రెగ్యులర్ పులిహోర కాకుండా కరివేపాకుతో ఇలా లంచ్ బాక్స్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్‌గా ఒక పిడికెడు పల్లీలను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్‌లో శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు అన్నీ 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు 10-12 ఎండుమిర్చిని వేసుకొని రోస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఒక పిడికెడు నిండా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకులోని చెమ్మంతా ఆరిపోయేంత వరకు వీటిని బాగా వేపుకోండి. లాస్ట్లో దింపుకునే ముందర ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపటలాడనివ్వండి. తర్వాత ఇవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకొని రుచికి తగినంత సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. కేవలం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. అలా అయితేనే పొడి పొడిగా వస్తుంది. తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్లోకి ఈ పొడిని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇందులో తాలింపు కోసం ఆయిల్లో పోపు దినుసులు అలానే పల్లీలను యాడ్ చేయండి. తర్వాత ఇందులో జీడిపప్పు ఇంకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు ఇంకా కొంచెం కరివేపాకును యాడ్ చేయండి. ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకొని రైస్లోకి కలుపుకోండి. ఇది కలిపేటప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి.